నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ శ్రీనికా ఛానల్. నేను మీ నరేష్ హేమ. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి గ్రీన్ చట్నీ. మీరు తమ్నేలో చూసుంటారు కదా, అవునండి, శాండ్విచ్లో మనం యూజ్ చేసే గ్రీన్ చట్నీ ఎలా చేసుకుంటారో చూద్దాం. 2 ఫ్రెష్ కొత్తిమీర కట్టెలు, గుప్పరంట కరివేపాకు, 10 పచ్చిమిర్చి, అలాగే గుప్పరంట పుదీనా, 2 ఎల్లిపాయలు, 1 అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, సాజీరా, సోంపు, 1 లవంగం, 2 మిరియాలు, 1 ఇలాచి, 1 దాల్చిన చెక్క, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్, బాదం, పిస్తా, కాజు పౌడర్ చేసి పెట్టుకుంది వేసుకోవాలి. నా దగ్గర అయితే నేను ఎప్పుడు ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటాను, స్టోర్ చేసి. ఇది హాఫ్ కూడా అయిపోయింది. ఇందులో నుంచి 2 స్పూన్స్ వేసుకోవాలి. సరిపోయినంత సాల్ట్, అలాగే నిమ్మరసము, 2 టేబుల్ స్పూన్ల పెరుగు. ఇప్పుడు ఈ కొత్తిమీరలోకి మనం పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని దీని నిండా వాటర్ పోసుకొని ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనం మట్టి ఏమైనా ఉంటే, డస్ట్ ఏమైనా ఉంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇలా 5-10 మినిట్స్ ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుని అలా పక్కన పెట్టి వదిలేసామనుకోండి వాటర్లో. దాని తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్లో 5 మినిట్స్ సోక్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇందులోకి మనం ఆల్రెడీ ప్లేట్లో అరేంజ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలి. అలాగే నిమ్మరసము, పెరుగు వేసుకున్న తర్వాత ఇందులోకి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. ఇందులోకి నేను ఏదైతే స్టార్టింగ్లో చెప్పానో ఆ పౌడర్ వేసుకోవాలండి, 2 టేబుల్ స్పూన్. ఇది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోండి, మన గ్రీన్ చట్నీ రెడీ. సింపుల్ ప్రాసెస్ కదా అండి, ట్రై చేసి చూడండి. ఇది 2 మంత్స్ అయినా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇందులో నిమ్మరసం వేసాం కదండి, అస్సలు ఖరాబ్ అవ్వదు. ఇది ఎప్పుడు కావాలనుకున్నా మనం యూజ్ చేసుకోవచ్చు శాండ్విచ్లో. ఇది చాలా రోజులు స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రిన్సెస్ శ్రీనికా ఛానల్. బాయ్ బాయ్.